అనంత కరుణామయుడు, అపార కృపాశయుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అనే దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ జిల్హజ్జా మాసంలోని మొదటి 10 రోజుల ప్రాధాన్యత ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి నేను ముందు కొన్ని విషయాల ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశలరా, మే నెల 19వ తేదీ నుంచి జిల్హజ్జా మాసం మొదలవుతుంది. ఎవరైతే హజ్ ఆరాధన కోసం వెళ్లారో మైదాని అరఫాత్ లో 9వ తేదీ ఎవరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు హాజరవుతారో వారి యొక్క హజ్ ఆరాధన నెరవేరుతుంది. అంటే 9వ తేదీకి ముందు గాని 9వ తేదీ తర్వాత గాని వెళ్లిన వాళ్లకు అది జియారత్ ఉమ్రా మాత్రమే అవుతుంది, చిన్న హజ్ మాత్రమే అవుతుంది గాని హజ్జుగా నెరవేరదు. మరి అక్కడికి వెళ్లిన వారికి చాలా కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉంటాయి. కానీ ఎవరికైతే ఆ అనుగ్రహ భాగ్యం కలగలేదో, ఎవరికైతే ఆ స్థాయి స్తోమత లేదో, మరి ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన చాలా హదీసులు ఉన్నాయి. ఈ 9 రోజులు, ఈ 10 రోజులు ఎవరైతే అత్యధికంగా ఉపవాసాలు పాటిస్తారో, ఆరాధనలు చేస్తారో దానికి గొప్ప పుణ్యఫలము అనుగ్రహించబడుతుంది. ఎవరైతే ఉపవాసం పాటిస్తారో వారికి ఒక సంవత్సరానికి సంబంధించిన పాపాలు క్షమించబడతాయి. పోయిన సంవత్సరము, రాబోయే సంవత్సరం కూడా పాపాలు క్షమించబడతాయి అని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి అదే విధంగా కొంచెం మానసికంగా కూడా ఎవరైతే మక్కా నగరానికి వెళ్ళలేదో, ఆ మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క అడుగుజాడలు ఏవైతే మక్కా నగరంలో ఉన్నాయో, ఆ హజ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, హాజీలు అక్కడ ఏదైతే ఆరాధన చేస్తూ ఉంటారో మనసులో ఆ భావనను ఆలోచిస్తూ ఎవరైతే ఈ 10 రోజులు ఎవరైతే కుర్బానీ ఇవ్వదలుచుకున్నారో, త్యాగ నిరతి, కుర్బానీ అంటే త్యాగం, ఈ త్యాగ భావన కలిగి ఉంటారో వారు అక్కడ తిరిగినట్లు, వారు అక్కడ ఉన్నట్లు ఊహిస్తూ ఆరాధన చేసినట్లయితే వారికి కూడా హజ్ ఆరాధన చేసినంత పుణ్యం అనుగ్రహించబడేదానికి కూడా అవకాశం. అందుకోసమే ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో చాలా ప్రాముఖ్యత కలిగిన రోజులు కాబట్టి కుర్బానీ ఇవ్వదలిచిన వారు ఈ 10 రోజులు కూడా షేవింగ్ చేయకుండా ఉండడం, కటింగ్ చేయకుండా ఉండడము, గోర్లు కట్ చేయకుండా ఉండడము, ఈ విధంగా ఒక భక్తుని భావన కలిగి ఉండి అత్యధికంగా ఆరాధనలు ఎవరైతే చేస్తారో వారి యొక్క ఆరాధనలకు గొప్ప బహుమతి అనుగ్రహించడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా ఈ కుర్బానీ ఏదైతే మనం ఇస్తూ ఉన్నామో ఆ కుర్బానీకి సంబంధించి కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ఆరోగ్యవంతమైన ఒక పొట్టేలు మేక ఇచ్చినట్లయితే సంవత్సరము కలిగి ఉండాలి, సంవత్సరం దాటినదై ఉండాలి, లేకపోతే సంవత్సరం వయసు కలిగినదై కానవస్తూ ఉండాలి, ఎటువంటి లోపం లేనిదై ఉండాలి. అదే విధంగా ఒంటె అయితే 5 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదే విధంగా దున్నపోతు గాని ఎద్దు గాని అయినట్లయితే కనీసం 3 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదే విధంగా ఈ కుర్బానీ ఏదైతే చేస్తూ ఉన్నాడో ఈ నిదర్శనంగా, ఈ ఉపమానంగా పాటించాలి. దైవ మార్గంలో అవసరమైతే నా ధన సిరి సంపదలను, నా సంతానాన్ని కూడా త్యాగం చేయగలను అనే అనుభూతితో ఆ త్యాగ నిరతి కుర్బానీ చేయాలి. ఏదేదో ఇంత డబ్బు నేను పెట్టి కొని త్యాగం చేస్తున్నాను, కానీ దాని తర్వాత జీవితంలో నేను నా విచ్చలవిడిగా నా మనోకాంక్షల ప్రకారంగా నేను జీవితం గడుపుతాను అనే భావన కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈ హజ్ ఆరాధన ఏదైతే ఉందో డబ్బుతో పాటు శ్రమతో కూడా కూడినది. ఈ రోజు అంటే విమానంలో వెళ్లి ఏసీలో చల్లగా పోయి రావడం జరుగుతుంది. కానీ పూర్వకాలం హజ్ కోసం వెళ్లే వారు ఎవరైతే ఉన్నారో తిరిగి వస్తారు అనే నమ్మకం కూడా ఉండేది కాదు. ఎందుకంటే మంచి హోటళ్లు ఉండేటివి కావు, మంచి వాహనాలు ఉండేటివి కావు, నెలల ప్రయాణం చేయవలసి వచ్చేది. అందుకోసమే ఒక పండితుడు ఏమంటాడంటే, నేను హజ్ ఆరాధనకు వెళ్ళక ముందు నమాజు గొప్ప ఆరాధన, ఉపవాసము గొప్ప ఆరాధన, లేక జకాత్ గొప్ప ఆరాధన, లేదా హజ్ గొప్ప ఆరాధన అనేది నాకు తెలియలేదు, అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నేను హజ్ కోసం వెళ్ళానో ఈ ఆరాధనలు అన్నిటికంటే హజ్ ఆరాధన చాలా గొప్పది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నమాజు చేసేదాని కోసము, ప్రార్థన చేసేదాని కోసము మా సమయంలోని కొంత భాగాన్ని మాత్రమే త్యజించవలసి ఉంటుంది. అదే విధంగా జకాత్ ఇవ్వవలసి వచ్చినప్పుడు మన సిరి సంపదలో నుంచి కొంత భాగం మాత్రమే త్యాగం చేయవలసి వస్తుంది. అదే విధంగా ఉపవాసం పాటించినప్పుడు మనం ఇంట్లో ఉంటాము కాబట్టి కొంత సమయం మాత్రమే ఆహారం భుజించకుండా మనం ఉంటాం. కానీ హజ్ కు వెళ్ళినప్పుడు కనీస ప్రాథమిక అవసరాలు కూడా అక్కడ ఉండవు. భోజనం భుజించే దానికోసము, విశ్రమించే దానికోసము, ఒంటికి స్నానం చేసేదానికి, ప్రతి దానికి కూడా కష్టతరం అయిపోతుంది. అందుకోసము ఏ వ్యక్తి అయితే తన ధనాన్ని, తన విరామాన్ని, తన సమయాన్ని దైవ ఆరాధన, హజ్ ఆరాధన కోసం వినియోగిస్తూ ఉన్నాడో దాని యొక్క ప్రభావము మన జీవితంలో కూడా ఉండాలి. ఈ హజ్ తర్వాత కూడా
అవసరమైనప్పుడు దైవ మార్గంలో సమయాన్ని త్యాగం చేయ శక్తి, ఆసక్తి కలిగి ఉండాలి. అదే విధంగా దైవ మార్గంలో అవసరమైతే ధనం ఖర్చు చేసే స్థాయి కలిగి ఉండాలి, భావన కలిగి ఉండాలి. అదే విధంగా ఎటువంటి త్యాగం, తన సామర్థ్యాన్ని త్యాగం చేయవలసి వస్తే ధర్మం కోసము త్యాగం చేయవలసి ఉంటుంది. ఏ విధంగానైతే మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, బీబీ హాజరా గారు, బీబీ సారా అలైహిస్సలాం గారు దైవ విధేయతలు ఏవైతే త్యాగాలు చేశారో కనీసం వాటిలో 10% త్యాగం చేసే భావన మనం అలవర్చుకున్నట్లయితే ఈ హజ్ ఆరాధనలు, మన నమాజులు, జిక్ర్, స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో దేవుని వద్ద అంగీకరించబడడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం కొంత సమయం త్యాగం చేయవలసి ఉంటుంది, కొంచెం నిద్ర త్యాగం చేయవలసి ఉంటుంది, కొంచెం డబ్బు పెట్టి పుస్తకాలు కొనవలసి ఉంటుంది, తమ సమయాన్ని, తమ విరామాన్ని త్యాగం చేసి పుస్తకాలు చదవవలసి ఉంటుంది. అప్పుడే సంపూర్ణ ధర్మాన్ని మనం అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.